రౌనీని దింపండాయా. రెడీ సార్. ఓకే. పోలీసు కుక్కలతో వెతికించినంత మాత్రాన లేని ఆధారాలు దొరుకుతాయనుకుంటున్నారా? ఏమీ దొరకదు. వెతికించండి. చివరి వరకు మీ కోఆపరేషన్ ఇలాగే ఉంటే చాలు. రండి, లాక్ తీయండి. కమాన్ సెర్చ్. అర్చన, ఏంటమ్మా ఇది? కొత్త షెడ్ పెట్టి మీరు పైకి వస్తారు అనుకున్నాను. ఇంతలోనే ఇలా జరిగిందేంటమ్మా? అయ్యో భగవంతుడా. వరలక్ష్మి, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండు. అనవసరంగా భయపడకు. అల్లుడు గారు ఏ తప్పు చేయలేదని తేలిపోతుంది. నువ్వే కంగారు పడకమ్మా. అమ్మా అర్చన, ఏంటమ్మా ఇది? పాప పుట్టిన ఆనందాన్ని ఒక్కరోజు కూడా కలిసి వాడితో పంచుకోలేదు. ఈ లోపు ఎంత ఘోరం జరిగిపోయింది. వార్త తెలియగానే గుండెగనంత పని అయిందమ్మా. అమ్మా అర్చన, నువ్వేం దిగులు పడకు. సార్కి విషయం అంతా చెప్పి తీసుకొచ్చాను. నీకు మొత్తం ఆయనే చూసుకుంటారు. సార్ రండి, సార్ రండి రండి సార్, ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే నమస్తే నమస్తే. అర్చన, నువ్వేం భయపడకమ్మా, నేను ఉన్నా కదా. పద. రండి సార్. ఎస్ఐ గారు, ముందు మీ వెతుకులాట ఆపుతారా? మీరు అనుకున్నట్లు గోపి హత్య చేసాడు కాదు, చాలా మంచోడు. సార్, దయచేసి మీరు ఈ కేసులో తలదూర్చకండి. ఇదేదో దొంగతనం కేసో, 420 కేసో, కొట్లాట కేసో కాదు. హత్య సార్. ప్రీ ప్లాన్డ్ మర్డర్. హత్య చేయటమే కాదు, డెడ్ బాడీని తన కారు డిక్కీలోనే పెట్టుకుని తిరుగుతున్న హంతకుడు. మేము అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. అందుకనే ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమోనని వెతుకుతున్నాం. ఎస్ఐ గారు, మీరు పొరపాటు పడుతున్నారు. గోపి అసటోడు కాదు, అతని గురించి నాకు బాగా తెలుసు. మేము స్వయంగా డెడ్ బాడీతో సహా అతన్ని పట్టుకున్నాం. అతనే హత్య చేశాడని మేము నమ్ముతున్నాం. అందుకనే ఇంకా ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమోనని వెతుకుతున్నాం. దయచేసి మాకు అడ్డు తగలకండి. వెళ్ళండి. ఏంటి సార్ వీళ్ళు ఇలా అంటున్నారు? మనకి ఇంకా వేరే దారి లేదా? చట్టం తన పని తాను చేసుకోబోతుంది, మనం కాదనిలేము. మనం కూడా చట్టం ప్రకారం కోర్టులో తెలుసుకుందాం. గోపి హత్య చేయలేదని నీకంటే నాకే ఎక్కువ నమ్మకం ఉంది. మిగతా విషయాలు కోర్టులో తెలుసుకుందాం. పద. అర్చన, నువ్వేం భయపడకు. ఇన్స్పెక్టర్ గారు చెప్పింది విన్నావు కదా, మనం ఏదైనా కోర్టులో తెలుసుకుందాం. వస్తానమ్మా. సార్, ఇక్కడ బ్లడ్ మార్క్స్ ఉన్నాయి సార్.
మొత్తం బయటకు తీయండి. దీన్నేమంటారు? ఈ సుత్తితో కొట్టే కృష్ణను గోపి చంపేసుంటాడు. రక్తం ఎండిపోయింది. ఇలాంటి ఆధారాలు దొరుకుతాయనే నేను వెతకటానికి వచ్చాను. ఇంకా అతను హత్య చేయలేదు, కేసు నుంచి బయటపడతాడని అనుకోకండి. అర్చన గారు, మీ సహకారానికి థ్యాంక్స్. వస్తాం. ఏంటండి ఇది? నాకంత అయోమయంగా ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలండి? నాకేం పాలుపోవడం లేదు. భగవంతుడా! అమ్మా, ఇలాంటి 1,00,000 ఆధారాలు దొరికినా ఆయన హత్య చేశారంటే నేను నమ్మను. అన్నిటికీ ఆ భగవంతుడున్నాడు. ఆయనే మా ఆయన్ని నిరపరాధని నిరూపిస్తాడు, నిరూపించి తీరుతాడు. లేకపోతే మా ఆయన మంచితనానికి, ఆయన దైవత్వానికి అర్థమే లేదు. పదండి. అన్నయ్య, మల్లికక్క వాళ్ళకి నువ్వు చూసిన ఇల్లు చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఆహా, వాళ్ళిద్దరికి కొత్తగా పెళ్ళైంది కదా, అందుకే వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలని వాళ్ళ కోసం ఇల్లు తీసుకున్నా. రేపు నీకు పెళ్ళైందనుకో, నీకు వాళ్ళకన్నా పెద్ద ఇల్లు తీసుకుంటా. ఆహాహా, ఏ ఆలోచన, ఎంత ముందు చూపు. అక్కడికి వాళ్ళేదో మనకు అయిన వాళ్ళు రక్త సంబంధికులు అయినట్టు శోభనం గదిలోకి పంపే వరకు క్షణం తీరిక లేకుండా ఎంత కష్టపడ్డావురా. ఒరే మల్స్, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఓకే. ఏమండి, మీరు కూడా, నువ్వు కూడా పదవే. పద. వాట్ హ్యాపెన్ డాడ్? ఎందుకు అందరూ అప్సెట్గా ఉన్నారు? ఎవరు ఎందుకు అప్సెట్ అయ్యారో నాకు తెలియదు, కానీ కావ్య ఎందుకు అప్సెట్ అయిందో నాకు తెలుసు. నీతో ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు, కానీ చెప్తాను. కావ్య మల్లిక నీ ఇంటి కోడలుగా చేయాలనుకుంది. ఆ విషయం నాకు తెలుసు డాడ్. ఏంట్రా నువ్వు అనేది? ఎస్ డాడ్. నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటావని నేను ఊహించలేదురా. కావ్య ఏమో మల్లికను నీ భార్యను చేయాలని చాలా ఆశపడింది. నాకు కావ్య ఆలోచన నచ్చింది. ఎందుకంటే మల్లిక మండి కోడలుగా వస్తే కావ్య జీవితానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని నేను ఆశపడ్డాను. అందుకే
పొద్దున్న గుళ్ళో ఇద్దరం షాక్ అయ్యాం. డాడ్, మీరు సపోర్ట్ చేయడం మూలంగానే కావ్య పని చేయడానికి ఆరాటపడింది. నా పెళ్లి చేయడం కోసం కావ్య ఏమేమి చేస్తుందో మీకు తెలుసా? నేను సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ కంపల్సరీగా కావాలన్నాను. అందుకే వాళ్ళతో నాకు ఆపరేషన్ అని, మీరు అనుమతిస్తేనే ఆయన ఆపరేషన్ చేయించుకుంటారని వాళ్ళతో అవద్దని చెప్పి నన్ను ఇంకో రంగం మేనేజ్ చేసి ఫోన్లో మాట్లాడిపించి వాళ్ళతో సరే అనిపించింది. ఇంకే మా వాళ్ళు సెకండ్ మ్యారేజ్ ఒప్పుకున్నారని నన్ను దారుణంగా మోసం చేసింది డాడ్. మా మావయ్య గారు మా ఆఫీస్కి వచ్చి ఏమన్నారో తెలుసా? అల్లుడి గారు, మీకు ఆపరేషన్ అట కదా అని అడిగారు. అసలు ఆయన వచ్చి అడిగేదాకా నాకు ఆ విషయమే తెలీదు. వాళ్ళని అలా మోసం చేసి తనకు అన్యాయం చేసి నేను ఈ పెళ్లి చేసుకోవడం అవసరమా డాడ్? నీ మనసు నాకు అర్థమైందిరా. కానీ కావ్య అలా చేయడానికి కారణం ఆలోచించావా? తను ఏం చేసినా నీ జీవితం బాగుండాలనే కదా. ఒరేయ్, దయచేసి కావ్య మీద కోపగించి తన్ను దూరంగా ఉంచకరా. పొద్దున్నుంచి కావ్య మొహం చూస్తుంటే అయ్యో పాపం అని జాలేస్తుందిరా. చాలా అప్సెట్ అయిందిరా. వెళ్ళి తను మామూలు మనిషిని చెయ్యి. డాడ్, కావ్యకి నా మీద ఎంత ప్రేమ ఉందో అంతకన్నా ఎక్కువ ప్రేమ నాకే తన మీద ఉంది. అలాంటప్పుడు తనను నేను ఎలా దూరంగా ఉంచుకోగలను? తను నా గుండెల్లో ఉంది డాడ్. చాలరా, ఈ మాట చాలు. నాకు చాలా తృప్తిగా ఉంది. నేను ప్రశాంతంగా నిద్రపోతాను. నువ్వు వెళ్ళి కావ్యను పలకరించు. వెళ్ళు. ఓకే డాడ్, గుడ్ నైట్. కావ్య, మార్నింగ్ జరిగిన దానికి కారణాలన్నీ వివరంగా చెప్పాను కదా. ఇంకా నువ్వెందుకు అప్సెట్గా ఉన్నావు? నువ్వు ఇంకా కన్విన్స్ కాలేదా? ఎలా కన్విన్స్ కాగలను మల్స్? మీరు నా ఆశల్ని ఆలోచనల్ని చెదరగొట్టారు. కావ్య, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నేను నా జీవితాన్ని ఇంకో అమ్మాయితో పంచుకోలేను. దయచేసి నువ్వు నన్ను అర్థం చేసుకో మల్స్. నేను నీకు సుఖాన్ని పంచలేను, వంశానికి వారసుని కానివ్వలేను. షోకేస్లో బొమ్మలా ఎంతకాలం మీతో కాలం గడపగలను? మీరు బొమ్మతో కలిసి ఎలా ప్రయాణం చేయగలరు? చూడు కావ్య, అమితంగా ప్రేమించగలిగితేనే ఏ బొమ్మకైనా షోకేస్లో స్థానం, గొప్పగా ఆరాధిస్తేనే ఏ మనిషికైనా హృదయంలో స్థానం ఇవ్వగలం. నువ్వు వారసుని ఇవ్వలేకపోవచ్చు. నేను నిన్ను పిల్లలకనే మరబొమ్మగా చూడటం లేదు. మనస్సు పడ్డా నా బెటర్ ఆఫ్గా చూస్తున్నాను. చూడు కావ్య, నువ్వు గిల్టీగా ఫీల్ అవ్వకుండా నా లైఫ్ పార్ట్నర్గా నాతో కలిసిరా. కాపురం అంటే ఆ సుఖం ఒకటే కాదు, సమానంగా బాధ్యతలు కూడా పంచుకోవాలి. అది అర్థం చేసుకో ప్లీజ్. అయినా అన్ని సమస్యలు నీకు పరిష్కారం కనిపెట్టాను. ఏంటది? చూడు కావ్య, మన ప్రాబ్లమ్స్ గురించి యూఎస్లో ఉన్న మా ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేశాను. దెన్ హీ టోల్డ్ మీ దట్స్ నో సో బిగ్ ప్రాబ్లమ్ హియర్. నువ్వు నీ వైఫ్తో కలిసి యూఎస్ వచ్చే, హియర్ దెర్ ఈస్ సో మెనీ సర్జన్స్ టు క్లియర్ యువర్ ప్రాబ్లమ్ అన్నాడు. సో మనం యూఎస్ వెళ్తున్నాం, ట్రీట్మెంట్ చేయించుకోపోతున్నాం. సో మన ప్రాబ్లం టోటల్గా క్లియర్ అవుతుంది. హ్యాపీగా తిరిగి వచ్చేద్దాం, అంతే కదా? దానికి నువ్వు ఎందుకు అంత ఫీల్ అవుతావు? మల్స్, ఇవన్నీ నన్ను ఓదార్చడానికి నువ్వు చెప్పే మాటలా? నో కావ్య, ట్రస్ట్ మీ. నువ్వు నా సెకండ్ మ్యారేజ్ విషయంలో బిజీగా ఉన్నావు. నేను నా ఫ్రెండ్తో ఈ విషయం గురించి డిస్కస్ చేశాను. వాడి సజెషన్ ఇచ్చాడు. చూడు కావ్య, నువ్వు ఒక విషయం ఆలోచించు. నువ్వు అన్నట్టు నేను 2 పెళ్లి చేసేసుకున్నాక మనకి ఇలాంటి అవకాశం వచ్చి నీ ప్రాబ్లం క్లియర్ అయిపోతే అప్పుడు నువ్వు ఎలాంటి బాధ అనుభవించేదానివో ఒక్కసారి ఆలోచించు. ఈ రోజుల్లో మెడికల్ సైన్స్లో అసాధ్యం అనేది ఏదీ లేదు. మన ప్రాబ్లం క్లియర్ అయిపోతే మనం మరింత ప్రేమగా ఉండొచ్చు. జీవితకాలం హ్యాపీగా మనం కలిసి బతకచ్చు. ప్లీజ్ కావ్య, నా మాట విను. మల్స్,
ఇప్పటిదాకా నేను నాకే తెలియని ఏదో బాధలా ఉన్నాను. మళ్ళీ నాలో చిన్న ఆశ చిగురించేలా చేశావు. చాలా థ్యాంక్స్ మల్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే కావ్య, 1 సెకండ్. హలో అల్లుడు గారు, నేనండి. ఆంటీ, చెప్పండి ఆంటీ, ఏమైంది? ఏం చెప్పమంటారు, ఎలా చెప్పమంటారు? నెత్తిన పిడుగు పడిందండి. ఆంటీ ప్లీజ్ ఆంటీ, ఎందుకు ఏడుస్తున్నారు చెప్పండి. మన అర్చన వాళ్ళ ఆయన అర్చన లైన్కి